ఉంది, అంతా తూకంలో ఉంది. తూకం నిలిచిందా? అవసరానికి లేని బంగారం అది ఎందుకు అభిరం? ఎప్పుడు పుటం వేయడమే గాని బంగారం అంటూ రాలేదు కదా. ఇక మసేనా దాని అబ్బగచ్చున్నావా రెడ్డి గారు? వన్నీ చూడండి, పచ్చి పసుపుల్లే మిసిమిసలాడుతూ ఉంది. కానైతే ఒక్క చిక్కొచ్చింది. ద్రావకంలో వేస్తే రంగు నిలవడం లేదు, రంగు నిలిస్తే తూకం రావడం లేదు. ఈసారి పుటం వేశానా అది మనకు చెప్పినట్టు వినాల్సిందే. అయితే త్వరలో బంగారం మన చేతికి వస్తుందంటాం. రఘురాముని బాణానికైనా తిరుగుండాలేమో గాని అభిరాముని మాట అంటే అంతే, అక్షరాలా జరగవలసిందే. ఇక మన అంగట్లో చూడండి, సుత్తెల బంగారం, పట్టెడ బంగారం, కారు బంగారం, కుంపటి బంగారం, బంగారం మయం. సరే సరే, మాటలకేం గాని కొంచెం అవసరంగా ఉంది, త్వరలో సాధించు. ఎంత కామాంధుడైనా దుర్గానికి చెల్లించే సొమ్ము సానిదానికిస్తాడా? తాను ఎన్ని విధాలు వేధిస్తున్నా, తండ్రి వలె అన్ని భరిస్తున్న అన్నగారిని చివరకు చెరసాలకు పంపాడు మహానుభావుడు. నువ్వు దండించడానికి కూడా నేను అర్హుణ్ణి కాను వదిన. మహాపరాధి. అన్నగారిని అవమానం పాలు చేశాను, మన వంశానికి తీరిన అపకీర్తి తెచ్చాను. ఇంత జరుగుతుందని తెలియక చేశాను వదిన, ఇంకెన్నడూ చేయను. వెళ్ళి అన్నగారిని పిలుచుకొస్తాను. ఆయన లేకుండా నేను ఇంట్లో కాలు పెట్టను వదిన. ఇప్పుడే వస్తానమ్మా. రాణి, రాణి, ఏ రాత్రి నీకు ఇచ్చిన సొమ్ము ఎక్కడుంది? దేనికి కావాలి, ముందు తీసుకురా. నాకు తెలియదు, మా అమ్మ దాచింది. ఏమిటే అమ్మి? డబ్బు కావాలట. ఏమి డబ్బే? రాత్రి మీకు ఇచ్చిన డబ్బు. అంత అవసరం ఏమొచ్చింది నాయన? అవసరమే వచ్చింది. పొరపాటున ఈ దినం దుర్గానికి చెల్లించవలసిన పైకం తెచ్చి మీకు ఇచ్చాను. ఆ ఫలితంగా మా అన్నగారిని బందీ చేసి పట్టుకుపోతున్నారు. వారిని విడిపించుకురావాలి. ఈ మాత్రం తెలుసుకోలేరే అల్లుడు గారు? అది మన మంచికే. రొట్టె విరిగి చేతిలో పడ్డది. ఇక నుంచి మీరు రాజు, మా అమ్మి నిజంగా రాజు. ముసల్దాన్ని ఎట్లా కొడతావేం? బుద్ధి లేదు? బుద్ధి సొమ్ము చేస్తాడే అన్ని ఇచ్చి మళ్ళీ అడుగుతాడా? స్థానికి ఇచ్చిన సొమ్ము గోడకు తిరిగి రాదని
అభిరామ్, అలా ఉన్నారే? బంగారం అవుతుంది అభిరామ్. అదేమిటి అట్లా అడుగుతున్నారు? మన మాన మర్యాదలు కాపాడటానికి ఇప్పుడు అదే ఆధారం. కులం గలవాడు, గుణం గలవాడు, విద్య గలవాడు అందరూ పసిడి గలవాని బానిస కొడుకులే. ఎంత నీచుడైనా ధనవంతుడైతే వాడే పండితుడు, వాడే ప్రభు. ఈ ప్రపంచాన్ని బంగారం వెళ్తుంది అభిరామ్. ధనమూలం నిజం జగత్తని పాత మాటేగా. రాత్రి ఏమైనా ఆహారం ఇచ్చారా? ఇచ్చేం లాభం తాతయ్య, బలవంతం చేసి తాగించామే కాని ఇమిడితేనా? చిన్నాయనా, నేను తాతయ్యని తల్లి. ఎలా ఉందమ్మా? చిన్నాయన రాలేదమ్మా. వస్తాడమ్మా. మీ నాన్నగారిని తీసుకురావద్దు. అభిరామ్, ఆ మైనం తెచ్చింది లేవే. నేను వేయటం అది కావటం అయిపోయింది. ఇంకా మనం ఊదటానికి మిగతావన్నీ మీ చేతి మీదుగానే కానివ్వండి. ఏ? అది అంతేలేండి. స్వర్ణం సిద్ధి కావాలంటే పూర్వజన్మ సంస్కారం ఉండాలి. అది లేకుండా తల క్రిందుగా తపస్సు చేసినా అది సాధ్యం కాదు. ఇంకా గీటుకొచ్చింది. ఇక తూకం కూడా వచ్చిందంటే చేసి తరం స్వర్ణం సిద్ధించింది రెడ్డి గారు. అన్నగారిని విడిపించుకుంటాం. కావలసిన బంగారం తయారు చేయి. దీంతో ప్రపంచాన్ని జయించాం అభిరామ్. ఇక మనకు అసాధ్యం లేదు. ఏం అప్పన్నా ఇక్కడున్నావు? నా కోసమేనయ్యా. ఎంతసేపు అయింది వచ్చి? ఏమని చెప్పేదయ్యా, 3 నాళ్లుగా ఈ ఇంటి చుట్టూ తిరుగుతున్నా. మొన్ననంగా వస్తామని ఇంతవరకు రాకపోతుంది. మొన్ననా? నేను వస్తానన్నానా? మర్చిపోయారేమో. మీరు వెళ్ళింది మొదలు చిన్న తల్లికి జ్వరం విడవకుండా కాస్తూ ఉంది. ముసిరి కన్ను తెరవడం లేదు. దేవుడు ఏం చేయదలుచుకున్నాడో మన స్వాధీనం తప్పిపోతూ ఉంది.
నీకు బస్సు దొరుకుంటదు, ఆడు నీకు లిఫ్ట్ ఇచ్చి ఉంటాడు, డోర్ స్టక్ అయి ఉంటుంది ఆడు తీసి ఉంటాడు, ప్యాంటు మీద దుంపడి ఉంటుంది ఆడు దుడిపి ఉంటాడు. దాని పోయి స్పెయిన్ లో స్టీల్ గొట్టం సున్నందా మా చుట్టం అనద్దు, కాలిపోద్ది ఇక్కడ.